అక్కడ పరిస్థితి ఏంటి? మనము సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గంలో ఉన్నాము ప్రస్తుతము. ఇక్కడ పెనుగొండ నియోజకవర్గం చూసుకున్నట్లయితే ఇక్కడ పెనుగొండ నియోజకవర్గం నుంచి ఇద్దరు మహిళలు పోటీలో ఉన్నారు. టీడీపీ కూటమి నుంచి సవితమ్మ, అలాగే వైఎస్ఆర్సీపీ నుంచి మాజీ మంత్రి ఉషశ్రీ చరణ్ ఇక్కడ పోటీలో ఉన్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీ నుంచి నాగేంద్ర కూడా ఇక్కడ పోటీలో ఉన్నారు. అయితే మనం చూసుకున్నట్లయితే పెనుగొండ నియోజకవర్గం అయితేనేమి, సత్యసాయి జిల్లాలో కొంచెము ఇక్కడ పోలింగ్ అనేది శాతం ముందుకుంది. కానీ అనంతపురం చూసినట్లయితే ఇక్కడ చాలా మందకొడిగా అనంతపురం జిల్లాలో ఇప్పటి వరకు కూడా పోలింగ్ అనేది 2% కూడా మించలేదు. సత్యసాయి జిల్లా విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ 9 గరిష్టంగా హిందూపురంలోను, 3 కనిష్టంగా పుట్టపర్తిలోను ఓటింగ్ నమోదైంది. అయితే ఇక్కడ సత్యసాయి జిల్లాలో చూసినట్లయితే ఇక్కడని హిందూపురం పక్కన ఉన్నట్టు హిందూపురం నియోజకవర్గమైనటువంటి చిలమత్తూరులో ఘర్షణలు చోటు చేసుకున్నాయి. అలాగే సత్యసాయి జిల్లాలో కూడా వైసీపీ టీడీపీ నాయకుల మధ్య 90వ బూత్ వద్ద ఘర్షణ చెలరేగింది. పోలీసులు వెంటనే అప్రమత్తమై అదుపులోకి తీసుకున్నారు. మరొక ముఖ్య విషయం ఏంటంటే అనంతపురం జిల్లాలో గమనించాల్సినటువంటి విషయము, ఎక్కడ కూడా పోలింగ్ కు సంబంధించినటువంటి వృద్ధులకు ప్రత్యేకమైన లైన్లు ఏర్పాటు చేయడంలో అధికారులు విఫలమయ్యారని చెప్పాలి. వారు ఉదయం 7 గంటల నుంచి ఓటు వేయడానికి లైన్ లో నిలబడి 10 గంటలు కావస్తున్నా కూడా ఓటింగ్ అనేది చాలా మందకొడిగా జరగడంతో వాళ్ళు అసహనాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రతిమ, ఇక్కడ ఓవరాల్ గా చూసుకున్నట్లయితే నీకు పోలింగ్ పర్సంటేజ్ ని మనం కంపేర్ చేసినట్లయితే ఎలా ఉండబోతోంది? పోలింగ్ అయితే గతంతో పోల్చినట్లయితే 2019కి 24కి గరిష్టంగానే పోలింగ్ శాతం అనేది నమోదవుతుందని చెప్పాలి. ఎందుకైతే అనంతపురం జిల్లా తీసుకున్నట్లయితే అనంతపురం జిల్లాలో ముఖ్యంగా యువకులు ఎవరైతే మొదటిసారి ఓటు నమోదు చేసుకున్నారో వాళ్ళందరూ కూడా దాదాపుగా మన పొరుగు రాష్ట్రమైనటువంటి కర్ణాటక అయితేనేమి, తెలంగాణ నుంచి కూడా వాళ్ళు ఎన్నో వ్యయ ప్రయాసాలకు లోపలి ఇక్కడికి చేరుకుని తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఇక్కడికి చేరుకున్నారు. ఎలా అయినా కూడా తాము వేసేటువంటి ఓటు ఒక మంచి ప్రభుత్వానికి నాంది పలకాలి అనేటువంటి ఒక సదుద్దేశంతో యువకులు ఓటు హక్కును వినియోగించుకోవడానికి బారుల్లో ఉన్నారు. అలాగే మహిళలు, వృద్ధులు, వికలాంగులు ప్రతి ఒక్కళ్ళు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఇక్కడ సత్యసాయి జిల్లా అనంతపురంలో ఉదయం 7 గంటల నుంచే వాళ్ళు పోలింగ్ కేంద్రాలకు క్యూలలో నిలబడి ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ ప్రతిమ. ఓకే, ఇది మనకి హిందూపురంలో ఉన్నటువంటి పరిస్థితి. మరి రాజమండ్రి ఒకసారి వెళ్దాం, సిచ్యువేషన్ ఏంటి అనేది తెలుసుకుందాం. రైట్, రాజమండ్రి నుంచి చిరంజీవి మరి డీటెయిల్స్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. చిరంజీవి, రాజమండ్రిలో అసలు పోలింగ్ ప్రక్రియ ఎలా ఉంది? అక్కడ పోలింగ్ పర్సంటేజ్ సిచ్యువేషన్ ఏంటి? ఉదయం 7 గంటల నుంచి కూడా ఈ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఈ ఓటర్లు కూడా బారుల్లో కొలువు తీరారు. అయితే ఇక్కడ కొన్ని చోట్ల ఈవీఎంలు మొరాయించడంతో ఓట్లు నమోదు కొంచెం ఆలస్యంగా మొదలైందనే చెప్పొచ్చు. అయితే గతంతో పోల్చుకుంటే గనక 2019 నుండి కాకుండా 24లో అత్యధిక ఓట్ల శాతం పోలే అవకాశం ఉంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఉదయం నుండి జనాలు ఎండను సైతం లెక్క చేయకుండా క్యూలో నిలబడి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఇక్కడ మనం విజువల్స్ లో చూస్తున్నాము, ఉదయం 7 గంటల నుంచి లైన్ లో నుంచి ఓటు హక్కు వినియోగించినారు. అయితే వృద్ధులు, వికలాంగులు ఎవరైతే ఉన్నారో వారి ఎండ తాపానికి చాలా తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ తూర్పుగోదావరి జిల్లాలో ఓవర్ గా చూసుకున్నట్లయితే కనుక సుమారు తూర్పుగోదావరి జిల్లా మీద 577 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. సుమారు 16,23,000 మంది అభ్యర్థులు